వెల్కమ్ టు IPL 2026 మ్యాచ్ నెంబర్ 3. ఈ రోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ముఖ్యంగా అందకళ్ళు సామ్సన్ మరియు జడేజా వద్ద ఉంటాయని సందేహం లేదు. ముందు మ్యాచ్ విషయానికి వస్తే ముంబై వర్సెస్ కోల్కతా. ముందుగా కేకేఆర్ నుంచి రహానే విధ్వంసం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఫినాలేలో అందుకున్నాడు. అక్కడి నుంచి రఘువంశీ, ఆ తర్వాత రింకు సింగ్. ఒకరి నుంచి ఇంకొకరు బాధడంతో స్కోర్ బోర్డు అయితే పరుగులు పెడుతూనే ఉంది. ఒకవైపు వికెట్ పడుతున్నా మరోవైపు వాళ్ళ జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. దాని ఫలితమే 220 పాయింట్ల స్కోర్. కానీ ఇందులో బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఎప్పట్లోనే ఎకానమీగా వేసిన మిగతా వాళ్ళు ఎత్తిపోతే వెళ్ళిపోయారు. కానీ అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మాత్రం లార్డ్ తక్కువర్. ఎవరికి వికెట్లు పడట్లేదన్న టైంలో రావడం వికెట్లు తీయడం అలా 3 ఓవర్లో 3 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అండ్ రికిల్టన్ వాళ్ళిద్దరూ దిగుతూనే విధ్వంసం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మొదట రోహిత్ శర్మ, ఇప్పుడు ఫిట్ గా కనబడుతున్న రోహిత్ శర్మ అంతే వేగంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఈసారి ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ కోసమే ఆడుతున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం మిగతా టోర్నమెంట్ లో ఎలా ఆడతాడు. అతనికి రికల్టన్ నుంచి మంచి సపోర్ట్ అయితే వచ్చింది. వన్స్ రోహిత్ అవగానే రికల్టన్ బాధడం మొదలెట్టాడు. అసలు 15 ఓవర్లకే మ్యాచ్ అయిపోతేమో అన్నట్టు అనిపించింది ఒక దశలో. కానీ చివరిలో వికెట్లు పడడం కొంచెం స్లో అవ్వడంతో 17 ఓవర్ల దాకా తిరిగి మ్యాచ్ వచ్చింది. అయితే ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. సిఎస్కే ఎప్పుడు డాడీస్ ఆర్మీ అనిపించుకునేది, అలాంటిది మొదటిసారి మొత్తం కొర్రాలతో నిండిపడేశారు. ముఖ్యంగా అందరికంటే ఆకర్షణ ఎవరంటే సంజు సామ్సన్. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో తను ఎలా ఆడాడో మనం చూస్తూనే ఉన్నాం. తనకి ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ తోడైతే ఖచ్చితంగా మంచి స్థితిలో నిలబడగలరు. పికగా ఎంత ధోని 10 రోజులు టోర్నమెంట్ లో ఉండడని తెలుస్తుంది. సో అతను లేకపోవడం సిఎస్కేని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో కూడా ఒకసారి చూడాలి. ఇక ఆర్ఆర్ విషయానికి వస్తే అందరికీ యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఉంటాయని చెప్పక్కర్లేదు. వాళ్ళతో హిట్ మేయర్ అండ్ జడేజా కూడా ఉన్నారు. కానీ టాప్ 6 ఆ 7 లో 4 లెఫ్ట్ హ్యాండర్ లో ఉన్నారు. వాళ్ళకి ప్రతిఫలం అయ్యే ఛాన్స్ అయితే మనం చూడాల్సింది సందీప్ శర్మ అండ్ జోఫ్రా ఆర్చర్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళే 2 టీంల మధ్య వ్యత్యాసంగా కనిపిస్తున్నారు. బౌలింగ్ పరంగా చూస్తే కొంచెం ఆర్ఆర్ బాగుంది అనిపిస్తుంది. అందువల్ల యాక్చువల్లీ ఈరోజు ప్రెడిక్షన్ గా ఆర్ఆర్ గెలుస్తుందేమో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు?